వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తీసుకున్న తాజా నిర్ణయం పెను సంచలనం సృష్టిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం ఆయన కుమార్తె వైఎస్ సునీత చేస్తున్న అలుపెరగని పోరాటానికి టీడీపీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కందికుంట చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కేవలం మాటలతో సరిపెట్టకుండా వైఎస్ సునీతకు బాసటగా నిలిచేందుకు టీడీపీ కదిరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంతకాల సేకరణ, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు ఆయన ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కోటి సంతకాల సేకరణ, అవి కూడా ఫోర్జరీ సంతకాలే. అవి ఏమైనా జెన్యున్నా? మీ బతుకుకి జెన్యున్ సంతకాలు చేసేవాళ్ళు ఉన్నారా? మీకు సంతకాల సేకరణ ఏందో వచ్చే రోజుల్లో సునీతమ్మకు మద్దతుగా ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. విట్నెస్ చేయండి. ఆ బండిలు కట్టి మీ జగన్మోహన్ రెడ్డిగా పంపిస్తాం. ఇంతమంది అడుగుతున్నారా మీ చెల్లెలకి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని, ఆమె మద్దతుగా నిలుస్తున్నామని చెప్తున్నారు, ఏంది నీ కథ అని చెప్పేసి పంపిస్తాం. బండిలు కట్టి పంపిస్తాం, రిజిస్టర్ పోస్ట్లో లేదంటే కొరియర్లో పంపిస్తాం. అండగా నిలుస్తాం. ఆమెకు మద్దతుగా సంతకాల సేకరణ కూడా సేకరిస్తాం. వార్డులో కూడా కొవ్వొత్తుల ర్యాలీలు కూడా చేస్తాం. నియోజకవర్గంలో కాదు, వచ్చే రోజుల్లో వార్డులోనే చేస్తాం. ఆ న్యాయం గెలిచేంత వరకు కూడా మద్దతుగా ఉండి ఆమె తరపున ఏమేమి సంఘీభావం తెలపాలో, సో దట్ ఇంత నేను యుద్ధం చేస్తా ఉంటే కూడా ఈ సమాజం స్పందించలేదనే ఒక నిరాశ నిస్పృహ ఆమెకైతే ఉండవు నాకు తెలిసి. అటువంటి నిరాశ నిస్పృహలు రాకుండా మరింత ఉత్సాహంగా ఆమె పనిచేసే విధంగానే మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భం. వైఎస్ వివేక హత్య వెనుక ఉన్న నిజాలను నిగ్గు తేల్చాలని, దోషులకు శిక్ష పడాలని కోరుతూ వైఎస్ సునీత చేస్తున్న న్యాయ పోరాటాన్ని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రశంసించారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ అనేక ఒత్తిళ్లను తట్టుకుని ఆమె ప్రదర్శిస్తున్న ధైర్యం ఒక స్ఫూర్తిదాయకమైన అంశమని ఆయన అభివర్ణించారు. ఇది కేవలం ఒక వ్యక్తి కోసం చేస్తున్న పోరాటం కాదని, అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన నిజమైన ఉద్యమమని ఆయన పేర్కొన్నారు. సునీత మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్న శక్తులకు గట్టి సమాధానం చెప్పేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ కదిరి పకడ్బందీ కార్యాచరణను రూపొందించింది. కదిరి నియోజకవర్గం నుంచే కాకుండా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున సంతకాల సేకరణ చేపట్టనున్నారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ పేరుతో చేసిన ఉద్యమాన్ని గుర్తు చేసేలా ఇప్పుడు అదే తరహాలో ప్రజా మద్దతు కూడగట్టి వైసీపీపై ఒత్తిడి పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. సత్యం వెలుగులోకి రావాలి అనే నినాదంతో నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీలు ప్రజల్లో బలమైన భావోద్వేగాలను రేకెత్తించే అవకాశం ఉంది. న్యాయం కోసం ఒక మహిళ చేస్తున్న పోరాటానికి మద్దతుగా జరిగే ఈ ర్యాలీలు సామాన్య ప్రజలను కూడా ఆకర్షించేలా ప్లాన్ చేశారు. ఇది రాజకీయ రంగు పులుముకున్న అంశం అయినప్పటికీ దీనికి ఉన్న సామాజిక, నైతిక కోణం ప్రజలను సులభంగా కనెక్ట్ అయ్యేలా చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కందికుంట ప్రకటించిన ఈ కార్యాచరణ వైసీపీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. వివేక హత్య కేసు ఇప్పటికే అధికార పార్టీకి ఒక సున్నితమైన అంశంగా మారింది. ఇప్పుడు ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగితే వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సొంత బాబాయి హత్య కేసులో నిజం ఎందుకు దాస్తున్నారు, సునీతకు ఎందుకు న్యాయం జరగడం లేదు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేడర్ డిమోరలైజ్ అయ్యే ప్రమాదం ఉందని, తద్వారా పార్టీ రక్షణాత్మక ధోరణిలోకి వెళ్ళక తప్పదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైతికతను సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి రాగానే ఎందుకు వెనక్కి తగ్గారో చెప్పాలని నిలదీశారు. సొంత చెల్లెలకే న్యాయం చేయలేని వారు ఇక రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు అనే ప్రశ్నను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. మొత్తానికి కందికుంట వెంకట ప్రసాద్ ప్రకటనతో టీడీపీ ఒక శక్తివంతమైన రాజకీయ నెరేటివ్ను సెట్ చేసింది. న్యాయం, మానవత్వం, విలువలు అనే అంశాల చుట్టూ తిరిగే ఈ ఉద్యమం వైసీపీని నైతికంగా దెబ్బతీయడమే కాకుండా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తోంది. కదిరి నుంచి మొదలైన ఈ సునీతకు మద్దతు ఉద్యమం రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.